దాని బలం ఉండదట నీళ్ళల్లో ఉన్నప్పుడు శాప బలం 7 ఏనుగుల బలం ఉంటది అదే గడ్డ మీద పడితే గడ్డి పోసక నాడి ఉంటదట గిరగిర ఉరికొచ్చినా కన్నా లటుకు అని శాపను మింగిందయ్యా నా మింగవాత మింగత్తలేదే అమ్మా కక్కబోత కక్కత్తలేదు కంతమందు రాజెక్కుకున్నదే కంతమందు దిక్కుకున్నది దానికి తరమైతలేదు కారణాల పుట్టలో మరి ఎప్పుడు పట్టలో ఈనాటి వారికి 9 నెలలు దేవతా కాలం అప్పుడు 9 గడియలాట నాగన్న కంఠము ఆగో కంఠము ఉప్పుతున్నదమ్మో ఆ కంఠము చెరచెర వలిగి నాగన్న పుట్ట లోపల గవ్వల పెట్టే ఉట్టి కంఠములకేరి అఖిలాంత కోటి బ్రహ్మంత నాయకురాలు ఎట్లా వస్తుంది అమ్మవారు శంకరుడు మరి చేతులంజ వేసుకొని చూసిండు ఇక నా బిడ్డ పుట్టిందా లేదని చూసేటల్లకు అక్కడ తొట్టె లోపల ఆడుకుంటున్నది మరి పూజలతోటి నాకేం పని అమ్మవారు పుట్టన్ననే కదా పార్వతి ఏమిటండి ఇక పోదాంపా ఇంటికి ఏందుల్లా ఇంటికి పోదాంపా అమ్మ ఇంటికాడ ఏమన్నావు అక్కడ సక్కర సముద్రం రావాలా నీకు అడవిల సంతానం ఇస్తేనే పార్వతి అని తోలుకొని వస్తుంది ఇంటికి వచ్చినాక ఇంటికి పోదాంపా అని పడుతుంది గిట్లా ఉంటుందా అల్లా పూజ ఇక్కడ పుత్రిక అక్కడ ఉంటానా ఇంటికాడనే గట్ట కాదు నీ అటువంటి నీక్తా ఇస్తా అన్న మొగలు నమ్మదట అత్త అత్త అన్న ఆడలు నమ్మదట ఇక నీకు నాకు ఎప్పటికి పోటేనా అండగాల పిల్లని బండి మీద వేసుకొస్తే అంకాయకు బిడ్డ నీళ్ళు పోసండిందట ఒక్కటే అంకాయ ఎవరి ముక్కలు చుట్టాలు బాగా తిరోయి సట్టగల్లారి చుట్టమా అయితే రొయ్యగల్లారి రోలెక్కి చూసిందట తెలియకల్లా మొగని తెరపురం మొమ్మంటే ఇక రోజుకి ఇంటి గురికి త్వరలో మొగని 9 నీకు నాకు ఎప్పటికి రండి ఇంటికి ఏదంగా ఉంటుందా అని నాలుకాల నంది మీద కూకుండి శంకరుడు పార్వతి ఎట్లా బయలుదేరి వస్తున్నారయ్యా
పార్వతి శంకరుడే నంది విలగుకుంటే ఆకాశం మీదకి ఎప్పుడు వస్తున్నాడో ఆడివిల్ల పెట్టె లోపల ఉన్నది నా ఇచ్చ నేను పుట్టకాడి కోదం పాయ అక్కడ ఆడివిల్లు ఉన్నదంటే నమ్ముద్దా పార్వతే కోదం పమ్మనాలి అని పార్వతి కనుక లేకుండా ఆ యొక్క గవ్వల పెట్టె లోపల ఆనందంగా ఆడుకుంటుంది కచ్చబల్ల ఊది కైమంత నుంచి పుట్టుమని జ్ఞానం బలికి గోరుడు కచ్చబల్ల నా బాల మీద కొట్టబట్టే శంకరుడు బాల మీద కొట్టబట్టే శంకరుడు కిలకిల నవ్వే బాల క్యావు క్యావు అని పూత పెడుతున్నదే నాయనా క్యావు క్యావు అని పూత పెట్టింది అటువంటి పార్వతి ఆ ఏడుపు ఇన్నది అడగాలి పోదామని సంటి పిల్ల ఏడుపులు పట్టున్నాయి ఈ ఆడోళ్ళతోటి అశపడది ఆడోళ్ళు ఎంబడి పెట్టుకొని అడిగిపోవద్దు ఊరుకోవద్దు అక్కడ సంటి పిల్ల ఏడుతుందట సముద్రాలు ఉండకు ఆ పుట్టకాడ నంది దించో ఉంటుంది నాకేమికే నాకు తెలియంది ఏమి లేదు పోదామంటావా ఎవరన్నా సంటి పిల్లలు గడ్డకు అండేసి గంగల తానం చేస్తుండ్రో ఏమో ఎవరో వండేసాక తాను చేస్తాడు ఆయన చూసి నంది పుట్టకాడ ఆగుడు అన్న వల్ల నంది తీసుకుంటూ పుట్టకాడ ఆగిండు ఆ గమల పెట్టలో నామ ఎంత మంచిగున్నది కలికి కలికి కలికోవాలి ఉన్నది పార్వతి అట్లుండు ఆడోళ్ళ పిల్లలంటే బామా ఎవరన్నా పండేసుకొని ఇక్కడ స్నానం చేస్తుండ్రో ఏమో ఎవరన్నా ఉన్నారయ్యా ఎవరు పార్వతమ్మ ఈ పిల్ల చూడ చక్కదనం ఉన్నది కానీ రూపమేమో నీది రావాలి గుణం మాత్రం నాది రావాలి అంటే నా గుణానికే పుట్టే అయ్యో నీవు ఎర్రంగా మంచిగానే ఉన్నావు బాగా ఎర్రగా ఉన్నోళ్ళు పెయిసోకే చూసుకుంటారు కానీ పొయ్యిసోకు చూసుకోరు ఇక ఇల్లేటన్నవో అని ఏదటన్నవో అని వాళ్ళ కడుక్కున్నాడు వాళ్ళ ఊసుకున్నాడు వాళ్ళు పెట్టుకున్నాడు వాళ్ళు కట్టుకున్నాడు తప్ప వాళ్ళకి ఇంకో పని నల్లగా ఉన్న మనిషి ఎందుకు కొరగాని మనిషి ఇల్లు శృంగారం ఉంచుతుంది బోర్లు శృంగారం ఉంచుకుంటది ఆకిలి శృంగారం ఉంచుకుంటది అందుకొరగా బాల మరి ఈ పిల్లలు నీ వాళ్ళు చేస్తా బిడ్డ బిడ్డ అంటున్నావు మరి 9 నెలలు మొయ్యాలేంది 10 ఏళ్ళు దాదాలేంది వరాలు పుట్టినట్టున్నది ఈ పిల్లలు నీవు